Hello my dear students, welcome back to Heduant online classes. Today we are going to discuss model number 2 in blood relation, Fussell based blood relation. So Fussell based blood relation, which type of questions are asking, but especially in that particular model, Fussell based blood relation model, so it depends on generations. So generations మీరు ఎప్పుడైనా చూడండి సేమ్ జనరేషన్స్లో ఉండేవాళ్ళు ఉంటారు, జస్ట్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్, సిస్టరు, బ్రదరు, సిబ్లింగ్స్, నెక్స్ట్ సన్, ఇంకా మనకు చెప్తే బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా, ఇది సేమ్ జనరేషన్లో మీరు రాయాలి. బిలో జనరేషన్కి వెళ్ళారనుకోండి, ఆల్ యంగర్స్ అంటే ఏంటి వస్తారు, సన్ను, డాటరు, గ్రాండ్ సన్ను, గ్రాండ్ డాటరు, నెఫ్యూ, నీస్, ఇలాంటివన్నీ కూడా మీరు బిలో జనరేషన్లో రాయాలి. అబోవ్ జనరేషన్ జస్ట్ లైక్ ఫాదర్, మదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, ఓకే, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, ఇవన్నీ కూడా మీరు అబోవ్ జనరేషన్లో చెప్పాలి. సో ఎలా క్రియేట్ చేస్తాం అనేది మీకు క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ ఫోకస్ ఆన్ డైరెక్షన్ నెంబర్ 22 to 26. సో దీస్ 5 క్వశ్చన్స్, అంటే నెక్స్ట్ క్వశ్చన్స్ అడిగే ముందు చూసారా, 22, 23, 24, 25 అండ్ 26. ఓకే గైస్, సో ఈ 5 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలంటే ఈ పాసేజ్ నుంచి వస్తుంది. సో దిస్ ఈజ్ అ paragraph. So first one we have to read the information carefully and then we have to answer it. So what I'm given first, a family consists of 8 members A, B, C, D, E, F, G and H. Okay guys, total 8 members ఉన్నారు. సో తర్వాత వాడు చెక్ చేస్తున్నాడు ప్రతి రిలేషన్ ఎవరెవరికి ఏమవుతారు అనేది ఇస్తున్నాడు. B is a son of C, B is a son of C, but C is not a mother of B. A and C are married couples. He is a brother of C. D is a daughter of A and F is a brother of A. G is a father-in-law of A. B is a brother of D. H is a grandmother of D. సో ఈ మీ పారాగ్రాఫ్ నుంచి మీరు ఒక ట్రీని మీరు ఫామ్ చేయాలి, బ్లడ్ రిలేషన్ ట్రీని ఫామ్ చేయాలి. సో అది చేయాలంటే ఫస్ట్ క్లూ ఏందో చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చేది క్లూ కాదండి, జస్ట్ ఇన్ఫర్మేషన్. 8 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ నేమ్స్ కూడా ఇచ్చాడు. ఏంటది, ABCDEF G and H. సో దిస్ ఈజ్ ద మెయిన్ క్లూ. B ఈజ్ ద సన్ ఆఫ్ C. వాట్ ఈస్ ఫస్ట్ క్లూ? B ఈజ్ ద సన్ ఆఫ్ C. యాక్చువల్లీ మీకు ఇంగ్లీష్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఏంటంటే చూడండి, అండ్, బట్, వైల్ అండ్ సింగిల్ కామా, these are indicates first person, okay, and who or which, this is a distributive pronoun. Who or which relative pronoun అంటాం కదా, చూసారా అది. who or which, these are indicates second person. These are very important clues. మీకు ఎప్పుడైనా who or which చేస్తే సెకండ్ పర్సన్ గురించి చెప్తున్నట్టుగా, అండ్, బట్, వైల్, సింగిల్ కామా రిప్రజెంట్స్ ఫస్ట్ పర్సన్. This is very important clue. So what is first clue? B is a son of C. So B is a son of C means C's son is B. C ఏమవుతారు, పేరెంట్ అవుతారు, అంటే ఫాదర్ అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు. నెక్స్ట్ క్లూలో ఏమి ఇచ్చారు, C is not mother of B. నాట్ మదర్ అంటే ఫాదర్ అవుతారు. సో ఇది మీరు ఒక బ్లడ్ రిలేషన్ ట్రీ లాగా ఫామ్ చేయాలంటే ఫస్ట్ B is a son of C అంటే సెకండ్ పర్సన్. Always if you read any type of statement in blood relation, always second person taken first. What is second person? Here C. Okay, C first taken, C తీసుకుందాం, ఓకేనా. సో C ఏమిచ్చారు, B is a son of C అంటే B డౌన్లో రాయాలి. సన్ అంటే పాజిటివ్, ప్లస్ మేల్ జెండర్ ఇండికేటెడ్ బై, ప్లస్ ఫిమేల్ జెండర్ ఇండికేటెడ్ బై, మైనస్. B is a son of C మీన్స్ C టేకెన్ ఫస్ట్, సన్ కాబట్టి మనం బాటంలో రాసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, బట్ C is not mother of B. నాట్ మదర్ మీన్స్ వాట్, షుడ్ బి ఫాదర్. ఓకే గైస్, అంటే C జెండర్ ఈజ్ మేల్ represented by plus. Next clue what I am given, A and C are married couples. A and C are married couples. So married couples always represented with equal, అంటే సేమ్ జనరేషన్ ఉంటారు కాబట్టి పక్కన రాయాలి. నెక్స్ట్ కపుల్స్ కాబట్టి ఈక్వల్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇన్ దట్ కపుల్ C is a male కాబట్టి A is a female, because C and A are married couples. One male, one female, married couple. Okay guys, next one, E is a brother of C. Next clue is E is a brother of C. So E is a brother of C. So E is a brother of C means C's brother is E. సేమ్ జనరేషన్ కాబట్టి పక్క రాయాలి. సో ఇలా ఉంటే బ్రదర్స్ అవుతారు, వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్. C and E are siblings. Okay, right. Next one. Next clue, D is a daughter of A. D is a daughter of A. So D is a daughter of A.
daughter means female. Okay guys, so B and D are siblings. D is a daughter and B కూడా సిబ్లింగ్ అవుతారు D కి, ఎందుకంటే C and A are married couples. These two are children of C and A. Okay guys, next clue. F is a brother of A. F is a brother of A. ఇక్కడ రాయాలి, పక్కన రాయాలి. F is a brother of A. F is a male. Okay guys, next clue. G is a father-in-law of A. How can you say father-in-law? Husband's father or wife father. So G is a father-in-law of A. A కి father-in-law అవ్వాలంటే C కి father అవ్వాలి. G is a father-in-law of A, because A's husband is C. How can you say father-in-law? Husband's father. So A is a female కాబట్టి husband ఉన్నారు, C కి father ఉంటే G is a father-in-law of A కి అయిపోతారు. Okay guys, next one. B is a brother of D. B is a brother of D. D కి brother B అవుతారంట. సో ఆల్రెడీ ఉన్నారు కదా సిబ్లింగ్స్, ఇంకా రాయవసరం లేదు. B brother అవుతారు D కి, because B and D are siblings. Next clue. Last clue is H is a grandmother of D. H is a grandmother of D. D కి గ్రాండ్ మదర్ అవ్వాలంటే ఓకేనా, H is a grandmother అంటే G కి వైఫ్ అయితేనే గ్రాండ్ మదర్ అవుతారు, బికాస్ D's father C, father's father grandfather, grandmother's wife is said to be, grandfather's wife is said to be grandmother. So H is a grandmother of D అవ్వాలంటే G కి వైఫ్ అయితే సరిపోతుంది. సో ఇన్ దట్ ట్రీ డయాగ్రామ్, so you can obtain 3 generations, first generation, second generation and third generation. ఇప్పుడు కూడా blood relation 3 generations అనేవి ఫాలో అవుతాయి maximum. Okay guys, so which type of questions are asking from that blood relational tree diagram? So first question, who is a brother-in-law of A? Who is a brother-in-law of A? Question number 22. Have a look at this. Who is a brother-in-law of A? Brother-in-law of A. A కి brother-in-law ఎవరు అని అడుగుతున్నారు. So A's brother-in-law ఎవరండి? E. Because husband's brother is said to be, husband's brother is said to be brother-in-law. So which option is right answer? Option C is right answer, brother-in-law E. Okay guys, option C is right answer. Okay, next one. Who is the mother of E? Question number 23. Who is the mother of E? So who is the mother of E? E's mother. E ki C ki mother okle evarandi H, because E and C are siblings. So these two siblings mother is H. Okay guys, H, option B is required answer. Next clue. How is D related to E? How is D related to E means D అనేవారు E కి ఏమవుతారో మాత్రమే చెప్పాలి. E అనేవారు D కి ఏమవుతారో కాదు. How is D related to E means D అనేవారు E కి ఏమవుతారో చూడు. How is D related to E? D అనేవారు E ఎవరికండి? How is D related to E? So D అనేది ఫిమేల్, చూసారా? D ఫిమేల్, వీళ్ళ ఫాదర్ ఎవరు? C. Father's brother is said to be uncle, పెటర్నల్ అంకుల్. ఈ ఈజ్ అ పెటర్నల్ అంకుల్ ఆఫ్ డి. అది అడగట్లేదండి, చూసారా? పెటర్నల్ అంకుల్ అని చాలా మంది రాసేస్తారు, అది కాదండి. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఈ, రివర్స్లో అడుగుతున్నారు. డి ఈజ్ అ నీస్ అవుతారు, చూడండి ఒకసారి, నీస్. సో హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఈ, నీస్. ఎలా అంటే చూద్దాం ఒకసారి. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఈ, ఇప్పుడు రివర్స్లో తీసుకుంటాం. ఈస్ బ్రదర్ ఈ సి, ఈస్ బ్రదర్ సి, బ్రదర్స్ డాటర్ ఈ సెట్ టు బి నీస్. తెలుగులో అయితే కూతురు వరుస అవుతుంది, బ్రదర్స్ డాటర్ అవుతారండి. బట్ ఇంగ్లీష్లో మాత్రం నీస్ అని పిలవాలి, చాలా ఇంపార్టెంట్ థాట్ అది. సో కూతురు వరుసని కూడా నీస్ అంటారు, కొడుకు వరుసని నెఫ్యూ అంటారు. సో ఇయర్ బి ఈజ్ అ నెఫ్యూ ఆఫ్ ఈ, డి ఈజ్ అ నీస్ ఆఫ్ ఈ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థాట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ మేల్ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ? హౌ మెనీ మేల్స్ ఆర్ దేర్? సో యూ కెన్ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ positives, plus signs, 1 2 3 4 5. So in that family how many male members are there? 5 members. Option C is the required answer, right? So have a look at last question. How is B related to H? How is B related to H? B అనేవారు H కి ఏమవుతారో చెప్పాలి మీరు. ఓకే గైస్, how is B related to H? B H కి ఏమవుతారండి? గ్రాండ్ సన్, because H and G's son C, son is said to be grandson. B is a grandson of H, H is a grandmother of B. So question what I am asking, how is B related to H? Answer is grandson, grandson. Option D is required answer. Is it clear? So this is a puzzle based blood relations. Okay guys, we have to go with another example. So direction number 27 to 29. So 27 to 29 what I am given. So here this is a puzzle, and based on puzzle question, how many questions asking? 3 questions have been asking. So first one, you should read the information carefully. So first one, in a family there are 9 members, A B C D E F G H and I. That is 9 members ఉన్నరండి, whose names are A B C D E F G H I, E F G H I. Okay guys,
So A and B are married couples. This is the first clue. A and B are married couples. In that couple, A being the male member. A being the male member means B should be female. Okay guys. So ఇది మనం ముందు తీసుకుందాం. A and B are married couples. A being a male member. A and B are married couples. Married couple always represented with equal. So A is a male member. Automatically B is a female member. Couple contains one male, one female. Okay guys. A being a male member. Next clue. D is only son of C. D is only son of C. Who is a brother of A? Who means already told you. Who indicates second person. Here who is second person? C. Who nothing but C is the brother of A. That is very important observation. D is only son of C. But ఆ స్టేట్మెంట్ మీరు చదివినంత మాత్రం రాయలేదండి, ఎందుకంటే ఏబీలే రాసాం మనం. సో ఎక్కడైతే లింకులు ఉంటాయో అవే మనం ఫిల్ చేయాలి ఫస్ట్. సో లింక్ అనేది సి గురించి ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేద్దాం, ఇది రాసేద్దాం. చూసారా, హూ ఈజ్ అ బ్రదర్ ఆఫ్ ఏ. హూ మీన్స్ సెకండ్ పర్సన్ సి. సి ఈజ్ అ బ్రదర్ ఆఫ్ ఏ. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. సి ఈజ్ అ బ్రదర్, నథింగ్ బట్ ప్లస్. యూ షుడ్ మెయింటైన్ ద సేమ్ జనరేషన్, సైడ్ బై సైడే రాయాలి, రైట్. నెక్స్ట్ క్లూ. సో సి నుంచి డీకి వచ్చింది కదా, ఇక్కడ రాస్తాం. సికి ఆల్రెడీ కూడా రిప్రజెంట్ చేసాం మనం. డి ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ సి. డి ఈజ్ ఓన్లీ సన్ ఆఫ్ సి. సికి సన్ ఓన్లీ డి. డి ఈజ్ అ మేల్ మెంబర్ బికాస్ సన్. డి ఈజ్ అ సన్ ఆఫ్ సి. ఓకే గైస్, సన్ అంటే మీరు కంపల్సరీగా నెక్స్ట్ జనరేషన్లో రాయాలి కాబట్టి డౌన్వర్డ్లో రాశాను. చూసారా, ఓన్లీ సన్ అంటే సన్స్ ఇంకా సీకి లేరు, డాటర్స్ ఉండొచ్చు. ఓన్లీ సన్ అంటే ఇన్ ఎడిషన్ టు డాటర్. ఓన్లీ సన్ అంటే సన్స్ మాత్రం ఒకలే ఉన్నారని. అయితే నెక్స్ట్ క్లూ. ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. ఆల్రెడీ డి రాసాం కదా, ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. ఈ అంట డి సిస్టర్ అంటే ఫిమేల్. ఈజ్ ద ఫిమేల్. ఓకే గైస్, ఈ అండ్ డి ఆర్ సిబ్లింగ్స్. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్లూ? B is the daughter-in-law of F. B is the daughter-in-law of F. How can you say daughter-in-law? How can you say daughter-in-law? What I am given clue? B is the daughter-in-law of F. B daughter-in-law అవ్వాలి ఎవరికి? F కి. F కి daughter-in-law అవ్వాలంటే హస్బెండ్స్ పేరెంట్ అవుతారు. ఎవరండి? D. D పేరెంట్ అవుతారు. వన్ ఆఫ్ ది పేరెంట్. బికాస్ వాట్ ఐమ్ గివెన్, B is the daughter-in-law of F. ఓకే, B is the daughter-in-law of F. B is the daughter-in-law of F. ఓకే, క్లియర్? నాట్ బి. డి ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడ ఎఫ్, రైట్. సో ఎఫ్ ఈజ్ అ ఫాదర్ ఇన్ లా అవ్వచ్చు, మదర్ ఇన్ లా అవ్వచ్చు బీకి. ఓకేనా, వాటి కండిషన్ ఏం ఇచ్చారంటే బీ ఈజ్ ఓన్లీ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్. డాటర్ ఇన్ లా ఆఫ్ ఎఫ్ అంటే ఏంటి? ఎఫ్కి బీ డాటర్ ఇన్ లా అంటే సన్స్ వైఫ్ ఈ సెట్ టు బి డాటర్ ఇన్ లా. వాట్ అబౌట్ ఎఫ్? వన్ ఆఫ్ ది పేరెంట్ అంతే, కానీ అక్కడ మేల్ ఫీమేల్ ఇంకా కన్సిడర్ చేయలేము మనం. బీ డాటర్ ఇన్ లా, ఎఫ్ ఏమవచ్చు? మదర్ ఇన్ లా అవ్వచ్చు, ఫాదర్ ఇన్ అవ్వచ్చు. అందుకే అది జస్ట్ మ్యూట్లో పెడదాం. నెక్స్ట్ క్లూ. హెచ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. హెచ్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. సో హెచ్ సిస్టర్ అంట డీకి ఇక్కడ. ఈ సో హెచ్ ఆల్సో ఫిమేల్ బికాస్ సిస్టర్ ఆఫ్ డి. సో ఈ డి హెచ్ ఆర్ సిబ్లింగ్స్. నెక్స్ట్ క్లూ. ఐ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ. ఐ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ. జీకి మదర్ ఐ అంట. ఐ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ. సో ఐ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ అంటే ఇక్కడ జీ ఐలు ఇంకా లేవు అంటే అది కొంచెం మ్యూట్లో పెడదాం, తర్వాత రాద్దాం. ఊ స్టాండ్స్ ఫర్ సెకండ్ పర్సన్. ఊ స్టాండ్స్ ఫర్ సెకండ్. ఇక్కడ కూడా చూసారా, సి ఊ స్టాండ్స్ ఫర్ సెకండ్ పర్సన్. సో ఊ అంటే సెకండ్ పర్సన్ రిప్రజెంట్ చేస్తుంది. జీ ఈజ్ అ సిస్టర్ ఆఫ్ ఏ. ఊ స్టాండ్స్ ఫర్ ఐ ఈజ్ అ మదర్ ఆఫ్ జీ. ఊ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఏ. ఊ ఈజ్ సిస్టర్ ఆఫ్ ఏ? జీ. ఊ ఆల్వేస్ ఇండికేట్ సెకండ్ పర్సన్. జీ ఈజ్ అ సిస్టర్ ఆఫ్ ఏ. జీ ఈజ్ అ సిస్టర్ ఆఫ్ ఏ. ఏకి సిస్టర్ అవ్వాలంటే సికి కూడా సిస్టర్ అవుతారు. ఎవరండి? జీ. ఓకే గైస్, జీ. సిస్టర్ మీన్స్ ఫిమేల్. ఓకే గైస్, ఏ సిస్టర్ అన్నా ఇక్కడ సి సిస్టర్ అన్నా ఒకటే బికాస్ సి అండ్ ఏ ఆర్ సిబ్లింగ్స్. G is a sister of A means automatically G also sister of C. So G's mother ఎవరు ఇచ్చారు? G's mother is I. G's mother అంటే ఫిమేల్, I is a female. సో GC Aకి ఒక పేరెంట్ వచ్చారు కాబట్టి దీస్ ఆర్ కపుల్స్ అవుతారు. I and F are couples. In that couple I is a female, F is a male. Okay guys, చూసారా, I is a mother of G. I is a mother of G. I is a mother of G అంటే మీరు నార్మల్గా రాసేటప్పుడు చూడండి, I is a mother of G. మదర్ అంటే ఇక్కడ ఆల్రెడీ పేరెంట్ ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురికి ఆటోమేటిక్లీ ఫాదర్ అవుతారు, ఎందుకంటే I is a female. కపుల్స్ రిప్రజెంటెడ్ విత్ ఈక్వల్, I and F are couple. ఓకే గైస్, ఇంకేంటి ఉన్నాయి చూడండి ఒకసారి, అన్ని రాస్తాం. ఇంకేమున్నాయి? H is a sister of D. అది కూడా రాస్తామా? H is a sister of D. ఓకే షూర్. మొత్తం దేర్ ఆర్ 9 మెంబర్స్. మనం ఇక్కడ ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9. ఎస్, ఇట్స్ ఓవర్. సో వాడిచ్చే ఆ ఫజిల్ బేస్డ్, సో ఆ ఫజిల్ కి మనం ఒక ట్రీని ఆల్రెడీ ఫామ్ చేసాం. దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూద్దాం. చూసారు, అన్ని కూడా మనం వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఏ? హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఏ? ఇక్కడ ఎఫ్ ఈజ్ అ ఫాదర్.
ఆఫ్ ఏ. హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఏ మీన్స్ ఫాదర్. ఓకే గైస్, వాట్ విల్ ఫాదర్ వచ్చినాయి, ఫాదర్ ఉంటుంది కంపల్సరీ. ఆప్షన్ ఏ ఇస్ రిక్వైర్డ్ ఆన్సర్. సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు జీ, అంటే బి జీకి ఏమవుతారో చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ చూసారు, హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఏ ఫాదర్. సేమ్ హౌ ఈజ్ బి రిలేటెడ్ టు జీ, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు జీ, బి అంటే జీకి ఏమవుతారు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ జీకి బ్రదర్ ఏ కదండి, బ్రదర్స్ వైఫ్ ఈ సెట్ టు బి సిస్టర్ ఇన్ లా, వదిన అవుతుంది. సో బ్రదర్స్ వైఫ్ ఈ సెట్ టు బి సిస్టర్ ఇన్ లా. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు జీ, సిస్టర్ ఇన్ లా. సో ఆప్షన్ ఏ ఇస్ రిక్వైర్డ్ ఆన్సర్, రైట్. సో లెట్స్ గో టు క్వశ్చన్ నెంబర్ 29. హౌ ఈజ్ ఐ రిలేటెడ్ టు ఈ, హౌ ఈజ్ ఐ రిలేటెడ్ టు ఈ, ఐ రిలేటెడ్ టు ఈ అడిగారండి. చూసారా, ఐ ఈజ్ అ గ్రాండ్ మదర్ అవుతారు, ఎందుకంటే ఇక్కడ సికి వీళ్ళందరూ కూడా చిల్డ్రన్స్ కదండి, సికి మదరు. So mother's father's mother is said to be grandmother. I is a grandmother of E. So option D is a required, right?